పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే వాఫిల్స్ని ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఈస్ట్ కానీ ఏం వేయకుండానే ఈ టెక్స్చర్ ఎలా వచ్చిందో తెలుసా? సోర్డో వల్ల. అసలు సోర్డో అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే పులియబెట్టిన పిండి. ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా సోర్డో స్టార్టర్ని తయారు చేసుకుంటాము. స్టార్టర్ తయారైందంటే ఇంకా దాంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. వీట్ ఫ్లోర్లో సోర్డోని కలిపి చేసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ పిండి యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. మన బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్పైక్ అవ్వకుండా చేస్తుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే గ్రెయిన్స్లో కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. యాంటీ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే న్యూట్రియంట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోనీయకుండా చేస్తాయి అన్నమాట. కానీ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల ఆ యాంటీ న్యూట్రియంట్స్ అనేవి తగ్గిపోయి మన బాడీ వాటిలో ఉండే న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తాయి అన్నమాట. ఐ హోప్ యూ గెట్ మై పాయింట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోర్డో వాఫిల్స్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకి ఆబ్వియస్లీ వాఫిల్ మేకర్ కావాలి. దీని అన్బాక్సింగ్ని తారక్ చూపిస్తాడంట. వాడు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడంటే వాడి కోసమే ఈ వాఫిల్ మేకర్ తీసుకుంది. స్కూల్లో స్నాక్ బాక్స్లో చాలామంది వాఫిల్స్ తెచ్చుకుంటారు. అది చెప్తూ ఉంటాడు, అందరు వాఫిల్స్ తెచ్చుకుంటున్నారు, నాకు కూడా వాఫిల్స్ చేయమ్మా అని అడుగుతూ ఉంటాడు. సో వాడి కోసమే తీసుకున్నాను. వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. తీసుకోవచ్చు ఇలా చాలు ఇదొకటి అని కౌంట్ చేస్తామండి. అలా కాదైతే ఇది ఇదేమో లైట్స్ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది, అయిపోయాక రెడ్ కలర్ లో ఉంటుంది. ఇవి అది వాఫిల్ మేకర్. రేపమ్మ ఇలా చేస్తుందమ్మా. ఇది వాఫిల్ మేకర్. హార్ట్ అని చెప్పాలి కదా. ఇది ఓపెన్ మనకి కావాలకు పురుగులు దాగుంటే ఇలా పెట్టాను. ఇలా మనకు ఓపెన్ తినకపోతే దీన్ని ఓపెన్ చేసి తీసి సోల్డో వేసి తర్వాత ఇలా పెట్టేసి చేయాలి. తర్వాత కుక్ అయిన తర్వాత రెడ్ వచ్చేస్తుంది. ఓపెన్ చేసి ఇక తీసుకొని తిందాం. సిరప్ వేసుకొని బయట ఇలా ఉంటుంది. తర్వాత ఎలాకేమో చూపిస్తాను. ఎలాకేమో ఇలా ఉంటుంది. ఇది సాల్ట్ దీంట్లోనే వాఫిల్ చేస్తుంది. దీంట్లోనే ఇది కాఫీ క్యాట్. ఇదే సోర్డో స్టార్టర్. ఇది తయారవడానికి నాకు వారం రోజులు టైం పట్టింది. సోర్డో స్టార్టర్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఫ్లోరు, వాటర్ మాత్రమే. రోజు మర్చిపోకుండా మార్నింగ్ నైట్ ఫీడ్ చేయాలి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సోర్డో స్టార్టర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. మీకు ఏది ఈజీగా కన్వీనియంట్గా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. నేను ఫాలో అయిన మెథడ్ని కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. స్టార్టర్ చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో. మనకి ఆ రెసిపీకి ఎంతైతే కావాలో అంత స్టార్టర్ తీసుకొని మిగిలిన దాంట్లో పిండి వేసి నీళ్లు వేసి అంటే ఫీడింగ్ అనమాట, ఫీడింగ్ ఇచ్చేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దాన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టేసి వాడుకోవచ్చు అనమాట. అలా మన సోర్డో స్టార్టర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సోర్డో స్టార్టర్ కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో. ఇది అప్రాక్సిమేట్లీ ఒక గరిటెడు స్టార్టరు. దానికి నేను 3 గరిటెడ్లు హోల్ వీట్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సోర్డో రెసిపీస్కి అంత పర్ఫెక్ట్ క్వాంటిటీస్ ఏం వేసుకోక్కర్లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే అలా ఉరామారిగ్గా మనము క్వాంటిటీస్ వేసేసుకోవచ్చు అనమాట. లైక్ మనం కమర్షియల్ బ్రెడ్స్, ఈస్ట్ ఇలాంటివి వేస్ట్ చేసుకునే వాటికైతే ఇంతే బేకింగ్ సోడా, ఇంతే బేకింగ్ పౌడర్, ఇంతే ఈస్ట్ వేస్తే ఇలా వస్తుంది అనుకుంటాం కదా. కానీ సోర్డో రెసిపీస్కి ఫ్లెక్సిబిలిటీ ఇదే అనమాట. మనం ఉరామారిగా వేసినా సరే ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో దీంట్లో నేను ఒక గరిటెడు చక్కెర కూడా వేసుకున్నాను. షుగర్ కోసం అస్సలు బాధపడకండి, ఎందుకంటే ఇది దాంట్లో ఉండే ఈస్ట్కి ఫుడ్ లాగా హెల్ప్ అవుతుంది.
అలాగే పాలు కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. ఈ షుగర్ వేయడానికి రీజన్ ఏంటంటే వాఫిల్స్ స్వీట్ కదండి, అందుకని నేను వేశాను. పైగా ఈ సోర్డోలో ఉండే వైల్డ్ ఈస్ట్ కూడా ఫుడ్లా ఉంటుంది, మనం భయపడక్కర్లేదు షుగర్ వేసినందుకు. ఆ తర్వాత దీంట్లో నేను ఒక గరిటెడు మెల్ట్ చేసిన సాల్టెడ్ బటర్ వేసుకున్నాను, అందుకే దీంట్లో నేను ఎక్స్ట్రా సాల్ట్ వేయలేదు. ఇవన్నీ కూడా వేసి కలిపేసుకోవాలి. ఇంత బటర్ అనుకోవద్దండి, ఫ్యాట్ గురించి బాధపడద్దండి, హెల్దీ ఫ్యాట్స్ మన ఆరోగ్యానికి మంచిదే. పైగా దీంట్లో వేసిన ఫ్యాటే మొత్తం ఆ రెసిపీకి అంతా కూడా. మనం దోశలు వేసుకున్నప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుంటాం కదా, అలా వాఫిల్స్కి వేయక్కర్లేదు, జస్ట్ పిండి వేస్తే చాలు వాఫిల్స్ రెడీ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎక్స్ట్రా మళ్ళీ మనం ఆయిల్ వేయం కాబట్టి ఈ పిండిలోనే తగినంత ఫ్యాట్ వేసేయడం వల్ల మనకి ఆ సాఫ్ట్గా స్పంజీగా ఆ గుల్ల నేచర్ అనేది వస్తుందన్నమాట. ఓవర్ నైట్ పెట్టేసి, అంటే మనం నైట్ ఎలా అయితే పిండ్లు ఫర్మెంట్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా నైట్ కలిపేసి పెట్టేశాను. సో మార్నింగ్కి ఇలా తయారైపోయింది. సేమ్ ఇడ్లీ పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అలానే ఉంది చూడండి. అలా చూడగానే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది మనకి, హ్యాపీనెస్ ఏదో మనం సాధించేసినట్లు. సో అదంతా ఒక్కసారి అలా కలిపేసి ఆ సాటిస్ఫాక్షన్ని ఆస్వాదించి ఇంకా వాఫిల్స్ చేసేసుకుందాము. పిండి కూడా చూసారా గుల్లగుల్లగా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని వాఫిల్ మేకర్లో వేసేసి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా చేసుకుంటే కూడా బాగుందన్నమాట టేస్ట్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగా. ఇంకొంచెం బాగా అంటే బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకుంటే కొంచెం చల్లగా అయిన తర్వాత బిస్కెట్ లాగా ఉందన్నమాట టెక్స్చర్, ఒక రస్క్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ నేనేంటంటే పిల్లలకి ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఇంకొంచెం న్యూట్రిషియస్గా ఉండాలి అని చెప్పి యాపిల్ వాల్నట్ వాఫిల్స్ చేద్దామని తురుముకున్న యాపిల్ని కూడా ఒక గరిటెడ్ వేసుకున్నాను. అలాగే చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ కూడా వేసేసి కొద్దిగా సినమన్ పౌడర్, ఎందుకంటే యాపిల్ కాంబినేషన్ సినమోను పర్ఫెక్ట్గా సూట్ అయ్యిద్ది. అలాగే స్పైసెస్ ఉండడం వల్ల మన గట్ హెల్త్కి ఇంకొంచెం మంచిది. సో ఇంకొంచెం న్యూట్రిషియస్గా చేయడం కోసం వీటిని వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని వాఫిల్ మేకర్లో వేసేసి వాఫిల్స్ వేసానండి. యాక్చువల్లీ చెప్పాలంటే యాపిల్ వాల్నట్ వాఫిల్స్ ఇంకా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. అదిత్రి తారక్ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తిలక్కేమో ఆ ఫస్ట్ చేసిన నార్మల్ వాఫిల్స్ నచ్చినాయి, ఎందుకంటే అవి కాస్త పెద్దవాళ్ళకి నచ్చే టెక్స్చర్లో ఉన్నాయి, ఇవి పిల్లలకి నచ్చే టెక్స్చర్లో ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ వాఫిల్స్ లాగా కాకపోయినా సరే పిండిని నార్మల్ ప్యాన్ మీద ప్యాన్ కేక్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ రెసిపీస్ కూడా నేను కమింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. పిల్లలకి వీట్ ఫ్లోర్తో ఏమన్నా రెసిపీస్ చేసి పెట్టాలి అంటే ఈ సోర్డో వేస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఈ డైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. పైగా వాళ్ళ గట్టుకు కూడా మంచిది. సరే టేస్ట్ చూసి చెప్పు ఫస్ట్, నువ్వు ఫుల్గా తినేసి చెప్పు. అమృతంలా ఉందా? సరే ప్లెయిన్ వాఫిల్ నచ్చిందా, యాపిల్ వాఫిల్ నచ్చిందా? యాపిల్ వాఫిల్ బాగుందా? ఓకే థ్యాంక్ యూ. సరే ప్లెయిన్ వాటి కంటే సాఫ్ట్గా గుల్లగా గుల్ల గుల్ల లోపల కేక్ లాగా. ఇప్పుడు కేక్ ఎలా అయితే గుల్లగా ఉంటుందో, ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ ఈస్ట్ వేస్తే ఎలా గుల్లగా ఉంటుంది, అలా చూడు ఎంత బాగున్నాయో సోర్డో వాఫిల్స్. యా ఎస్ నాన్న, తినేపో, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయదుకో, ప్లేట్ తీసుకెళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.